పరిశుద్ధమైన జీవితం లేకపోతే పాపాలు, వ్యభిచారం, త్రాగుడు, జోదం మానేసాం, నోటికి కళ్ళెం పెట్టామా? హృదయంలో గర్వానికి చోటిచ్చి ప్రేమగా పలకరిస్తే మంటి పెంకు మీద వెండిపోతలాగానే ఉంటుందిగా. మునుసు రాగానే అమ్మమ్మ ఎంత వలకులు పోస్తారో తీయని మాటలు, వెళ్ళగానే తెల్లగానే నొసలు చిట్లిచ్చి ఇదా వీడా దుర్మార్గుడు అంటే ఆకాశం అందున దేవుడు అమాయకుడా? నీ మాటల కాటా పెట్టట్లా? నీ జీవితంలో దైవ దీవెన ఎందుకు పోగొట్టుకుంటున్నావు? బైబిల్లో ఎక్కువ పాపం నోటి వల్లనే జరుగుద్ది, శాపం కూడా నోటి మాట వల్లనే వస్తుంది. నీ మాటలు జాగ్రత్త. నువ్వు విత్తనం వేస్తే పంట రావాలి. శుభవచనం పలుకు, మంచి మాటలు పలుకు, క్షేమం పలుకు, అభివృద్ధి పలుకు, నీ జీవితం పంట పెరుగుద్ది. నాశనం మాటలు, శాప మాటలు, ఇతరులను శపించడం, భయంకరంగా మాటలు మాట్లాడు, నీ తరతరాలకు సరిపడే ఆస్తి శాపం పెరుగుద్ది. ఎవడు తప్పిస్తాడు నిన్ను? బాధ కలుగుతూ రోషంతో చెప్పే మాట దేవుడు నిన్ను కోరుకొనుగాక, దేవుడు నీ పిల్లలను కోరుకొనుగాక, దేవుడు నీ కుటుంబాన్ని కోరుకొనుగాక. పరిశుద్ధమైన చేతులతో ఉందువగాక, పరిశుద్ధమైన పెదవులతో స్తుతించేవాడిగా ఉందువగాక. నీ పరిశుద్ధమైన జీవితం ఆయన కాలు మోపే సింహాసనంగా ఉండనుగాక. ఈ హృదయం కడగబడి దేవునికి మందిరంగా మారితే ఆత్మదేవుడు నీలో నివసించునుగాక. ఆయన అంటాడు, సదాకాలం నేను మీతో ఉండబోతున్నా, ఎల్లప్పుడూ మీతో ఉండబోతున్నా.